పౌలు అదే అంటున్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. చూడు ఏమంటున్నాడు ఆయన, నేనేం చేస్తున్నాను అసలు అందరికన్నా, అంటే ఈ అభిషేకం పొందుకున్న వాళ్ళందరికన్నా, అంటే మిగతా 12 మంది శిష్యులు నాకు ఉన్నారు, చాలామంది అభిషేకించబడ్డారు అంతకుముందు, వాళ్ళందరూ దేవుని కృపావరం పొందుకున్న వాళ్ళు, వాళ్ళందరికన్నా ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈయనే చెప్తున్నాడు నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆ భాషల్లో మాట్లాడుతూ సాధన చేస్తున్నాడు. ఆ భాషల అర్థమైంది తెలియాలని సాధన చేస్తున్నాడు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. ఆ భాషలు మాట్లాడుతూ ఎక్కువగా దాన్ని సాధన చేస్తా ఉంటే దాని అర్థము ఆయనకి అర్థమైంది. హల్లెలూయా. ఆ భాషలు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం మర్మాలు పలుకుతున్నాడో ఆయన గ్రహించగలిగాడు. ఆయన ఆత్మ గ్రహించింది. ఎప్పుడైతే ఆ భాషల అర్థము, ఆ భాషలో ఉన్న భావము ఆయనకి అర్థమైందో ఆయన భూలోకాన్ని తల్లకిందులు చేశాడు. గట్టికి చెప్పులు కొడదా, చేశాడా లేదా? ఇప్పటికీ మనం పిల్లలకి పౌలు అని పెట్టుకుంటాం. భూమి ఉన్నంతకాలం పౌలు పేరు ఉండిద్ది. ఈ కొత్త నిబంధనల పత్రికల్లో ఎక్కువ పత్రికలు ఆయనే రాశాడు. ఎన్ని మర్మాలు తెలిసినాయో ఆయనకి. ఒకప్పుడు మూర్ఖుడు, ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే ద్వేషించే వ్యక్తి, అసహించుకునే వ్యక్తి. ఎప్పుడైతే దేవుడు కృపావరం పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆ కృపావరాన్ని సాధన చేశాడో ఆయన మర్మాలు తెలుసుకున్నాడు. దేవుని యొక్క శక్తిలో ఉన్న లోతేందో, వెడల్పేందో, పొడిగేందో మొత్తము గ్రహించగలగటానికి దేవుడిచ్చిన ఆయుధమే ఈ అభిషేకం. ఈ అభిషేకం నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ అభిషేకం పెట్టి నువ్వు దేవుడి యొక్క పొడగు, లోతు, వెడల్పు మొత్తం తెలుసుకోవచ్చు. ఈ అభిషేకం ఉపయోగించి ఈ భూమి మీద 4 దిక్కులు సమస్త విధమైన అన్నిటినీ నీ చేతుల్లో తీసుకోవచ్చు. దీన్ని సాధన చేసినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఈ పౌలు ఏం చేశాడంటే ఈ భాషలను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. మిగతా వాళ్ళు పట్టించుకోలే, ఏదో అర్థం కాదు ఇది, దీని గురించి మనకెందుకు వచ్చిన గొడవ, తెలుగులో ప్రార్థన చేసుకుంటున్నారు. ఈయన మాత్రం ఏం చేశాడంటే ఆ అర్థం కాని భాషల్ని సాధన చేస్తున్నాడు. సాధన చేస్తుంటే దేవుడు అది చూసి ఆయన ఆత్మకి ఆ భాషల యొక్క భావాన్ని తెలియజేశాడు. కొన్నిసార్లు అట్ట ఆయన రాశాడు, ఆత్మలో కునిపోయాడట. హల్లెలూయా. ఆ భాషలో మాట్లాడుతూ ఉంటుంటే ఆ భాషల యొక్క శక్తి ఆయనలో ఎక్కువైపోయి ఆయన ఆత్మ బయటకు వచ్చి, బాడీలో నుంచి బయటకు వచ్చి పరలోకం వెళ్ళిపోయి, ఆ పరదేశులు వెళ్ళిపోయి, ఆ 3 ఆకాశానికి వెళ్ళిపోయి, అక్కడ దేవదూతలు మాట్లాడుకునే భాషలు, వాళ్ళు మాట్లాడుకున్న మర్మాలు, వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ, దేవుడు దేవదూతలు మాట్లాడుకున్న సంభాషణ ఇని వచ్చాడట ఆయన. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలి, నీకు ఇచ్చిన అభిషేకాన్ని ఏం చేయాలి, సాధన చెయ్యాలి. మనకి ఆడ టైం ఉండిద్ది. ఇదే అభిషేకాన్ని నువ్వు కాలేజీలో ఉన్నా పొందుకోవాలి. హల్లెలూయా. ఇదే అభిషేకాన్ని ఇంట్లో ఉన్నా పొందుకోవాలి. ఇదే అభిషేకం నీ వీధిలో, ఇదే అభిషేకం నీ యొక్క డ్యూటీలో అభిషేకంతో నింపబడి కదులుతూ ఉండాలి. అసలు అభిషేకంతో నువ్వు మాట్లాడాలి, అభిషేకంతో నువ్వు చూడాలి, అభిషేకంతో నువ్వు డ్యూటీ వర్క్ చేస్తుంటే, నువ్వు అభిషేకం తెలియ డ్యూటీలో కూర్చుంటే ఆ డ్యూటీలో ఉన్న దెయ్యాల మొత్తం ఎటు జంపు. నువ్వు అభిషేకంతో కనుక ఒక పనిలో దిగావంటే ఆ పనిలో ఉన్న దెయ్యాల మొత్తం ఎటు పారిపోతూ ఉంటాయి. అభిషేకంలో ఉన్న శక్తి నువ్వు దాన్ని సాధన చేయాలి. కాసేపు మందిరంలో ఊగటం కాదు, దీన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఖాళీ దొరికితే ఊరక దొరికినప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి నువ్వు. అంతే పౌలు అంటున్నాడు, దీన్ని నేను ఎక్కువ మాట్లాడా, అందరికన్నా ఈ భాషలు ఎక్కువ మాట్లాడా, దీన్ని నేను సాధన చేశా కాబట్టి నేను సాధన చేస్తుండగా దీని మర్మము నాకు అర్థమైంది. అందుకే నేను గొప్పవాడిని అయిపోయా. హల్లెలూయా. అందుకే నీ పత్రికలు రాయగలిగా. మిగతా 11 మంది శిష్యులు పొందుకోలేని ప్రత్యక్షత నేను పొందుకున్నా. 11 మంది దేవుని వద్ద నుంచి పొందుకోలేని ఆలోచనలు నేను పొందుకున్నా. 11 మందికి చెప్పలేని ఆలోచనలు దేవుడు నాకు చెప్పాడు. వాళ్ళు శిష్యులు, వాళ్ళు ఆయనతో పాటు తిరిగారు, ఆయనతో పాటు తిన్నారు, పడుకున్నారు, కానీ వాళ్ళకు చెప్పలేని, వాళ్ళు గ్రహించలేని మర్మాలు, ఆలోచనలు దేవుని వద్ద నుంచి నేను ఈ అభిషేకం ద్వారా సంపాదించా. గట్టిగా చెప్పులు కొడతా. ఈ అభిషేకం ద్వారా నేను అన్ని తెలుసుకున్నా. వాళ్ళు తెలుసుకోలేకపోయి నేను తెలుసుకున్నా. ఎందుకంటే నేనేం చేశాను, ఎక్కువగా భాషలు మాట్లాడాను. నేను భాషలు మాట్లాడుతుంటే దేవుడు నా ఆత్మని
ఆ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోగట్టుగా శక్తినిచ్చాడు నాకని ఆయన అతని అనుభవాన్ని పంచుకుంటూ చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, తిమోతి నిర్లక్ష్యం చేయబాకు, నా ద్వారా పొందుకున్నావు, నిర్లక్ష్యం చేయబాకు తిమోతి, సాధన చేయి, దీన్ని సాధన చేస్తే నాకులాగా నువ్వు కూడా గొప్పడవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఈ భాషలు ఏముందంటారు? అసలు ఈ భాషల వరం దేనికి ఇచ్చిడు అంటాడు దేవుడు మనకి? ఈ భాషల వరం వల్ల మనకి ఏం ఉపయోగం ఏంటంటారు? ఈ కృపా వరం, ఈ భాషలు, అన్య భాషల వల్ల ఏం జరిగింది తెలుసా? నువ్వు భాషలు మాట్లాడుతుంటే నేను కొన్ని చెప్తా మీకోసం, దేవుని మహిమ కోసం. నేను ఎక్కువ భాషలు మాట్లాడుతూ ఉంటే ఖాళీ దొరికితే, ఒంటరిగా ఉన్నంటే భాషలు ఎక్కువ మాట్లాడుకుంటా ఉంటాను. బైక్ మీద పోతున్నాను అనుకో, భాషల్లో పాడుకుంటా, భాషల్లో స్థుతించుకుంటా వెళ్తా. నేను ఒక్కడుంటే చేసే పని అదే. భాషలు మాట్లాడుతుంటే ఒక దర్శనం వచ్చింది. ఇట్లానే కూర్చున్నా చైర్లో, కూర్చొని భాషలు మాట్లాడుతూ ఉన్నా. ఎదురెదురు చైర్లు వేసుకొని కూర్చొని భాషలు మాట్లాడుతున్నా. కళ్ళు తెరిసే ఉన్నా, నిద్రమత్తులో లేను, క్లియర్గా మెలుకున్నా. కళ్ళు తెరిసే ఉన్న భాషలు మాట్లాడుతున్నా. సడన్గా నా రూమ్లో పైన స్లాబ్ మాయమైపోయి ఆకాశం కనబడతా. ఆకాశంలో ఆకాశం కన్నా ఎత్తుకున్న ఒక పెద్ద శక్తి నాకు కనబడతా. భాషలు మాట్లాడుతూ ఉంటుంటే పెద్ద శక్తి, ఆకాశం మేఘాలు ఉంటాయి కదా, అంత ఎత్తులో ఉంది. అది ఏం చేస్తుందంటే ఇళ్ల మీద ఇటు కాలేసుకుంటూ వస్తూ ఉంది. అయ్యా, అది కాలేస్తుంటే మొత్తం పగిలిపోతూ ఉంది. అది కనబడతా ఉంది. నేను ఇక అది నా దగ్గరకు వస్తూ ఉంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, భాషలు మాట్లాడు విజయ్ అన్నాడు. హల్లెలూయా. భాషలు మాట్లాడు, నాకు క్లియర్ సౌండ్ పెడుతుంది, నువ్వు భాషలు మాట్లాడు అంటున్నాడు. వెంటనే భాషలు మాట్లాడతాను స్టార్ట్ చేశాను. భాషలు మాట్లాడుతుంటే నేను ఇట్లా చూసాను దూరంగా, దాన్ని కిందకి ఇటు కూర్చున్నా. భాషలు మాట్లాడుతున్నా నేను కూడా ఇట్లా జిమ్మని పెద్దగా అయిపోయా. హల్లెలూయా, పెద్దగా అయిపోయా. భాషలు మాట్లాడుతుంటే ఇంకా పెద్దగా అయిపోతున్నా. భాషలు మాట్లాడుతుంటే నేను పెద్దగా అయిపోయా, అది చిన్నగా అయిపోయి దాన్ని ఇటు పట్టుకొని గిర్రం తిప్పిసి రావతలేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తి కన్నా నా ఆత్మశక్తి పెద్దగా అయిపోయింది. ఒకసారి భాషలు మాట్లాడుతూ ఉంటుంటే నా ముందు చాలా శక్తులు. ఒకరోజు నేను ఏదో అమావాస్య రోజు అనుకుంటా ప్రార్థన చేస్తుంటే మొత్తం ఆకాశం నిండా నల్లటి శక్తులు, నల్లటి ఆకారాలు, కళ్ళు, ముక్కులు, దానికి కాళ్ళు, చేతులు అన్నీ కలిసి మిక్స్ అయ్యి ఉన్నాయి. శవాల గుట్టుండు చూసారా, అట్లా నల్లటి ఆకారాలన్నీ ఆకాశంలో అవన్నీ దగ్గరకు వస్తా నా మీదకి వస్తూ ఉంటాయి. నేను వెంటనే భాషలు మాట్లాడుతుంటే మొత్తము అవన్నీ ఆవిరైపోతా ఉన్నాయి. మొత్తం ఆవిరైపోతున్నాయి. వచ్చినట్టు. ఇప్పుడు ఆ లైట్ వెలుగుతుంది, దోమ అడిగిలింది అనుకో, ఫట్మని కింద పడిపోయింది. ఆ లైట్ దెబ్బకి అది తట్టుకోలే. అట్లా నేను భాషలు మాట్లాడుతుంటే దగ్గరకు వస్తున్నాయి, మాడి మసైపోయి వెళ్ళిపోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. నన్ను దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకోలేకపోతున్నాయి. నా దగ్గరకు వస్తున్నాయి, ఆవిరైపోతున్నాయి. అట్లా వచ్చినట్టు ఆవిరైపోతున్నాయి నేను భాషలో మాట్లాడుతూ ఉంటే. ఈ అంత్య దినాల్లో సాతాను వాడు ఎక్కువ గర్జన సింహంలో లెగుస్తున్నాడు కాబట్టి వాడు తన శక్తినంతా పుంజుకొని ఎవరిని మింగుదామా అని వాడు ఒక్కొక్కరి మీద దాడి చేస్తుండగా, వాడి దాడి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, వాడి దాడికి నువ్వు ప్రతిదాడి చేయాలంటే నువ్వు విశ్వాసంతో కాదు కానీ దేవుని శక్తితో నింపబడి ఉంటావు. నీకు విశ్వాసం సరిపోదు. అందరికీ ఏముందంటే విశ్వాసం అనే డాల్ ఉంది, వాక్యం అనే ఖడ్గం ఉంది. అందరూ డాళ్ళు పట్టుకొని కూర్చున్నారు, అందరు ఖడ్గా పడుకు. మరి అది ఖడ్గాన్ని తిప్పటానికి, డాలుని అడ్డం పెడతాకి నీకేమి లేదు. ఆ డాలుని ఉపయోగించటానికి వాడు బాణాలు వేస్తున్నప్పుడు ఆ డాలుతో దాన్ని కొడతాకి నీకు శక్తి లేదు. నీ డాల్లో, నీ చేతిలో శక్తి లేదు ఆ డాల్ ఉపయోగించటానికి. కత్తి అయితే ఉంది, వాడు తల నరకటానికి, నీకు ఆ కత్తిని తిప్పటానికి నీ చేతిలో శక్తి లేదు. ఆ శక్తే పరిశుద్ధాత్మ శక్తి. గట్టిగా చెప్పలు కొడదా. ఆ శక్తి పొందుకుంటే నువ్వు కత్తి స్పీడ్కి తిప్పొచ్చు, ముక్కలు నరికేపడవచ్చు. సాతాను నీ గనక, నీ డాలు గనక శక్తి ఉంటే వాడు వేసేలేపు వాడు తిప్పి కొట్టొచ్చు. నువ్వు
నీ విశ్వాసాన్ని ఉపయోగించి సాతాను లెగవకుండానే తొక్కిపడేయచ్చు. వాడు దెబ్బ కొట్టలేపే వాడి వేరులతో పాటు వాడిని నువ్వు పెళ్ళగించవచ్చు. ఏది మరి లేచిన కానీ వాడిని దంతాడుగా నువ్వేడు దంతను, అదేమంటే దేవుడి చిత్తం అనుకుంటా. హల్లెలూయా. ఏందంట సాతాను వచ్చి రోగం పెడతాం దేవుని చిత్తమా? సాతాను వచ్చి నీ జీవితంలో పాపం పెడతాం దేవుని చిత్తమా? సాతాను వచ్చి నిన్ను చిత్రవద చేయడం దేవుని చిత్తమా? తలకాయ నొప్పి, నాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, కాళ్ళు నొప్పులు, రోగాలు, బీపీలు, షుగర్లు, టీబీలు, క్యాన్సర్లు, ఇవన్నీ దేవుడి చిత్తమా? దేవుడి చిత్తం ఏంటంటే ఆ టీబీని, క్యాన్సర్ని, ఎయిడ్స్ని, ఆ రోగాన్ని నువ్వు తొక్కిపెట్టాలి, నువ్వు దాన్ని మందించాలి, నీ పాదాల కింద కనుక తీసుకురావాలి. అది దేవుడి చిత్తం. ఈరోజు ఏడర్థమవుతుంది క్రైస్తవులకి, ఏడ సాధన చేస్తున్నారు దేవుని శక్తిని. సాధన అంతా ఎట్ట డబ్బు సంపాదించాలి, హల్లెలూయా, ఎట్ట సంపాదించాలి. కూలి పనికి వెళ్తే ఎంత వస్తాయి? 500 వస్తాయి. సండే పూట అంటాడు ఆయన ఫోన్ చేసి, అమ్మా 1000 రూపాయలు ఇస్తా రా, ప్రార్థన తర్వాతకి వెళ్ళొచ్చా? ఏముంది ఆడ చప్పలు కొడుతున్నాయిగా, టైం వేస్ట్. అది గంటల గంటలు చర్చలు కూర్చుంటే మనకేమొచ్చింది? 1000 రూపాయలు వస్తున్నాయి. డ్యూటీ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీ సండే వేసారు అనుకో, అబ్బో డబల్ శాలరీ అంటే ఎంత పండగో. రాత్రులు తెల్లారు ఆడ కూర్చుంటారు. నువ్వు అదేదో నీ అభిషేకం ఉపయోగించి ప్రార్థన చేస్తే నీ ఇంటిగా వస్తే డబ్బులు, గట్టికి చెప్పులు కొడదా, నీ ఇంటిగా వస్తే ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం రానికుండా చేసిన దెయ్యాల్ని నీ అభిషేకంతో తొక్కితే ఆశీర్వాదం నీకే. క్రైస్తవుల కోసం దేవుడు సిద్ధపరిచిన అభిషేకం విలువ తెలియక ఈ రోజుల్లో క్రైస్తవులు విలువలేని జీవితాలు జీవిస్తున్నారు, చేతగాన జీవితాలు జీవిస్తున్నారు. తిమోతి, నా చేతి ఆక్షేపణ ద్వారా వచ్చిన ఆ యొక్క కృపా వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా సాధన చేయి. నాకలా నువ్వు కూడా గొప్పడవుతావు. నువ్వు సాధన చేయాలి. ఈ లోకంలో ఏది సాధన చేయాలంటే ఎంటెక్, బీటెక్ కాదు, కానీ అభిషేకం అనే దాన్ని సాధన చేయాలి. దానికోసము జీవితాన్ని ధారపోయాలి, దానికోసము సమర్పించుకోవాలి. అది ఉండాలి కసి.